ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం అనే ఈ మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదర్శన చేయాలి. ప్రదర్శన యాత్రలో భాగంగా నేను యాత్రలోకి నడుస్తుంటుంటే నాకు వారాహి అమ్మవారి గుడి అయితే నాకు కనిపించింది. ఇది ఎప్పుడు పెట్టారో కూడా నాకు తెలియదు. నాకు ఫస్ట్ టైం అయితే చాలా యాంగ్జైటీగా ఉంది. లోనికి వెళ్ళి చూద్దాం రండి. సింహాచల గిరి ప్రదర్శన యాత్రలో దారి పొడవునైతే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే కొంచెం క్లీనింగ్ అయితే లేదు, అలాగని చెప్పి వాటర్ కూడా లేదు పబ్లిక్ అది కొట్టడానికి. కొంచెం ఇది బాగా చేస్తే బాగుందని నాకు అనిపించింది. టైంలో ఈ కటింగ్ అంతగా ఉండదు. సీజన్లో అయితే క్రాసింగ్ గట్రా వాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం కైలాసపురం, మాధవధార, మురళీనగర్కి వెళ్ళే దారి అయితే వస్తుంది. అయ్యో పాపం చూసారా గైస్, మొత్తం నడవలేక వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద అందరూ పడుకుని పోయారు. ఇక్కడ జనాలు నడుస్తున్నారు, పక్కకి వెళ్ళి అలా పడుకుని పోయారు. ఏం చేస్తారు, అలిసిపోయారు పాపం బాగా. ఈరోజే మొత్తం పౌర్ణమి వచ్చినట్టుంది కదా. యాక్చువల్ అయితే రేపు పౌర్ణమి, కానీ ఈరోజే మంచి పౌర్ణమి వచ్చినట్టుంది. వెనకాలైతే ఫ్రీగా టీ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే హెచ్బి కాలనీ లైన్లో అయితే ఉన్నాం. తీసారమ్మా, చూడండి భయ్య అయితే వాళ్ళ పాప ఎవరో తెలియదు కానీ వాళ్ళ బేబీని కూడా గిరి ప్రదర్శనకి అయితే తీసుకొచ్చాడు బ్రదర్. మంచి కాన్సెప్ట్ ఇది. దారి పొడవున అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అందరికీ టాటా గ్లూకోజ్ అయితే ఇస్తున్నారు. దేనికండి ట్యాబ్లెట్స్? పెయిన్ కిల్లర్ సార్, పెయిన్ కిల్లర్. ఇప్పుడు కాదు, రేపు బాగా పనిచేస్తే. సిస్టర్ ఇచ్చారు, ఆ సిస్టర్ ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. చూసారా అక్కడ కరెక్ట్గా మన్యం ధర అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామో. కరెక్ట్గా చెప్పి మీరు అనుకున్నదే కరెక్ట్గా మనం ఎక్కడ ఉంటే హెచ్బి కాలనీ దాటి సీతం ధర అయితే జంక్షన్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ మనం కనిపిస్తున్న ఎదురు లైన్కి అయితే వెళ్ళాలి. ఇది ఇలా హైవేకి వెళ్ళడానికి లేకుండా చేస్తారు. యాక్చువల్లీ ఇలా హైవేకి వెళ్తే కొంచెం రోడ్ ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఇటు వెళ్తే కొంచెం ముందుకి వెళ్ళే కొద్దీ ఇరుకుగా ఉంటుంది. సో దట్స్ వై అనమాట. ఎనీహో వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు దాకా ఎవరు పంచట్లేదు ఏదో అనుకున్నాను, దొరికే నారింజ మిఠాయిలు. కానీ దీనికి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇప్పుడు ఇది తినగానే విపరీతం దాహం వేస్తుంది. సో ఇది బెస్ట్. జై శ్రీరామ్. తొందరగా వాటర్ ఇవ్వాలి అందరికి. ఇది ఖచ్చితంగా తాగాలి. ఇది తినాలి, ఇది తాగాలి, లేదంటే దాహం ఆగదు. గిరి ప్రదర్శనలో భాగంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే కోర్ట్ స్టేడియం దగ్గర ఉన్నాం. ముందుకు ఇంకా వెళ్తున్నాం. ఓపికలు అయితే రావట్లేదు, కాళ్ళు మంటలు స్టార్ట్ అయినాయి. చాలామంది అయితే మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ అయితే వస్తున్నారు. చూద్దాం ఇంకెంతవరకు ఎంత శక్తి ఉంది. నేనైతే పూర్తిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలాసేపు తర్వాత అయితే మంచినీళ్ళు అయితే దొరికాయి. కాస్త నీళ్ళు ఉన్నాయి కదా, అందులో ఇలా కాలు పెడుతుంటే చల్లగా ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా అక్కేపాలెం జంక్షన్ నుంచి తాచెట్లపాలెం వెళ్తుంది జంక్షన్ అనమాట. ఏమీ లేక మొహం అయితే వాడిపోయింది. ఒక పక్క అయితే కొంచెం ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి. నిద్ర కూడా వచ్చేస్తుంది.
ఈయన చూడండి, జస్ట్ వచ్చిన భక్తులకి సర్వీస్ చేయాలనుకున్నాడు అంతే. కానీ అయితే జస్ట్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన ఒక బింది, ఫిల్టర్, ఒక గ్లాస్ అంతే. అంటే దీని ప్రకారం నాకు ఏంటంటే సర్వీస్ చేయాలంటే ఏవేవో వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు. నాకైతే చాలా ముచ్చటేసింది. గుడ్ సర్వీస్ అండి. చాలా. మీ పేరు? శంకర్రావు సార్. ఓకే, థ్యాంక్ యూ. వస్తూనే మొత్తానికి అయితే తాచిట్లపాలెం అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి తాచిట్లపాలెం నుంచి ఇంకైతే నాకు తెలిసి ఇంకొక 12 కిలోమీటర్స్ అరౌండ్ అయితే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. మేబీ 10 కూడా అయ్యి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేను, మ్యాప్లో చూస్తాను. అలాగే ఇంతవరకు వచ్చామంటే కొంతమంది అవుట్ అయిపోతున్నారు, చాలామంది అయితే కొంతమంది ఆటోలు కట్టించుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా 32 కిలోమీటర్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద గిరి యాత్ర విశాఖపట్నం సింహాచలం గిరి చుట్టూ తిరగడమే. సో ఇది ఆషామాషి అయితే కాదు. ఎందుకంటే అరుణాచలంలో కూడా 14 కిలోమీటర్లు, అది కూడా ఆషామాషి కాదు. దాంతో పోల్చుకుంటే ఇది డబల్, 32 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు కదా. అందుకే నా గిరి ప్రదర్శన అయితే ఇంకా కంటిన్యూ అయితే నేను చేస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం. సో నైట్ టైం అవ్వడం వల్ల ఇప్పుడు అయితే అరౌండ్ 3:30 అలా అవుతుంది. టెంపుల్స్ అయితే చూడడానికి దగ్గరలో అయితే ఏం లేవు, మీకు చూపించడానికి కూడా అవ్వట్లేదు. కొన్ని టెంపుల్స్ అయితే కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. సాయిబాబా గుడిలో అవి ఎక్కువగా ఉన్నాయి. కంచరపాలెంలో అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా ఫేమస్. కాకపోతే ఇప్పుడు కూడా అది ఉండకపోవచ్చు, మేబీ చూద్దాం. ఒకవేళ ఓపెన్లో ఉంటే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. ప్రజెంట్ టైం అయితే 4:30 అవుతుంది. అండ్ నేను వచ్చేసరికి అయితే ఓరసి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను. జనాలు అయితే ఇంకా కొంతమంది అయితే ఫుడ్ బోర్డుల మీదే పుడుకునిపోయారు, అలిసిపోయారు. చాలా అంటే చాలా అలిసిపోయారు. ఓపిక చేసుకొని కూర్చొని నుంచొని నడుచుకుంటూ వెళ్ళడమే. ఏదైనా ఇంక ఎన్ఐడికి వెళ్ళేసరికి ఇప్పుడు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఎన్ఐడి దగ్గర అయితే బాగా రష్గా ఉందంట. ఎన్ఐడి దగ్గర నుంచే చూడాలి నేను వెళ్ళేసరికి అది క్లియర్ అవుతుందో లేదంటే నేను అదే ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుందో. ఇంక ఒంట్లో ఓపిక అయిపోయి కాసేపన్నా కూర్చుందాం అని చెప్పి ఇలా నడి రోడ్డు మీద పక్కన కొంతమంది సిస్టర్స్ కూడా కూర్చున్నారు. సో నేను కూడా కొంచెం యాక్చువల్లీ ఇది నేషనల్ హైవే మీద కొంచెం కాల్ షాప్ కొని కూర్చున్నాను. యాక్చువల్గా మన అలాంటి అవకాశం ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు వాడుకోవాలి. నిజానికి ఏంటంటే అవన్నీ కాదు, కానీ కొంచెం కాల్ నొప్పులు ఎక్కువ, ఎనర్జీ పిల్ల. యాక్చువల్లీ ఇందాక మీకు నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి అని, అది ఇదే ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంది. సో మీకు ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే ఈ గుడిని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ గుడి అయితే ఓరసి నుంచి బిల్లా జంక్షన్కి వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది. సరౌండింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి పుట్టినరోజుకి కానీ మరొక దినంలో కానీ ఈ ఆంజనేయ స్వామికి ఒళ్ళు నిండా రోమాలు ఉండేటట్టుగా డిజైన్ చేసి దర్శనం చేస్తారు. రియలిస్టిక్గా ఉంటుంది చాలా విగ్రహం అయినా కూడా. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే 5:15 అయితే అవుతుంది. బిల్లా జంక్షన్ దగ్గర ఉన్నాం. జనాలు ఇంకా వెళ్తూనే ఉన్నారు. కానీ ఎక్కడైనా వాటర్ దొరికితే బాగుంది అనిపిస్తుంది. గొంతు అయితే ఆరిపోతుంది. ఎందుకంటే నేను నారింజ మీద బిల్లా తినేసాను కదా, అందుకోసం అని చెప్పి. సో చూడాలి. ఇంకా ఇక్కడ నుంచి అయితే నియర్లీ 8 కిలోమీటర్స్ దగ్గర ఉంది. 8 to 9 కిలోమీటర్స్ ఉంది, ఇంకా నడవాలి. నాతో వచ్చిన వాళ్ళు అయితే దాహం తట్టుకోలేక వాటర్ తాగడానికి అయితే కొంచెం అటువైపుగా వెళ్ళారు. షాప్స్ అయితే ఏం లేవు. హైవే మీద వెహికల్స్ కూడా అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మెల్లిగా. ఈలోపు నేను ఎన్ఐడి చేరుకోవాలి. ఎన్ఐడి ఇంకొక ½ అన్ అవర్లో చేరుకోవాలి ఎలాగన్నా. ఎందుకంటే దగ్గరే, బండి మీద అయితే దగ్గరే, కానీ నడిచేసరికి ఆల్రెడీ కాళ్ళు అయితే నొప్పులు అయితే పుట్టాయి. చాలా అందరైతే చాలా దారుణంగా అయితే నడుస్తున్నారు. మొత్తం గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన వాళ్ళందరూ హైవే నుంచి అయితే ఎలా వస్తారు, మాధవదారి నుంచి ఆ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పైన వస్తారు. ఎప్పుడెప్పుడు టెంపుల్ వస్తుందా అని చూస్తున్నాం, కానీ ఇంకా అది 2.5 కాదు, 5.2. స్టార్టింగ్ పాయింట్ ఏమో 29 కిలోమీటర్లు ఇక్కడ దాకా నడిచింది.
మొత్తం సర్కిల్ తిరిగి. ఇంకా 5.2 కిలోమీటర్లు ఉంది. దేవుడు కనిపిస్తున్నాడు, చుక్కలు కనిపిస్తున్నాయి పైగా. నాతో పాటు బోనస్గా వెళ్ళి కూడా. కరెక్ట్గా ఎదురుగా లెఫ్ట్లో అప్పు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి అయితే ఎన్ఎస్టీల్ గేట్ నుంచి ఇటు సైడ్ వచ్చిందంతా హైవే నుంచి అనమాట. గోపాలపట్నం ఆర్చ్ నుంచి సింహాద్రపన్న ఆర్చ్. ఇంకా సేపట్లో అయితే వెళ్ళిపోతాం. 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కాళ్ళు బాగా కాలిపోతున్నాయని చెప్పి రోడ్డుకి మధ్యలో ఉన్న ఈ లైన్ మీద నడుచుకొని అలా తలపైకెత్తానండి. ఒక్కసారి చూడండి నాలాగే ఎంతమంది బాధితులు ఉన్నారో. ఓరి దేవుడా, ఇది ఒక రకమైన వింత గిరి ప్రదర్శన. చూశారు కదా. ఎట్టకాలకి అయితే ప్రహ్లాదపురం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాము. జనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కాళ్ళు కూడా విపరీతంగా కాలిపోతున్నాయి. అబ్బా, నార్మల్గా లేదు. ఒక్కొక్కరు మాటల్లో చెప్పలేరు భయ్యా, అంత దారుణంగా ఉంది భయ్యా, మామూలు లేదు. అబ్బా అబ్బా కాలు కాలిపోతున్నాయి భయ్యా. కాస్త చెప్పయ్యా ఎండలో ఉందో. బాబోయ్ మామూలు లేదని మరి. కాలు కాళ్ళు ఏమన్నా ఆగాలి. అంటే ఎండ ఎలాగ ఉందండి? ఎండ ఎక్కువ ఉంది కదా. అది ఎండ తీవ్రంగా, చాలా తీవ్రంగా ఉంది. మామూలు లేదు అసలు. ఎవరిని అడగడానికి లేదు. ఆమ్లెట్ అయిపోతుంది. ఆమ్లెట్ ఇలా ఆమ్లెట్ ఒకటి గుడ్డు ఇలా బాగా వేస్తే మొత్తం ఆమ్లెట్ అయిపోతుంది. మామూలు లేదు భయ్య అసలు. ఏమన్నా కనీసం ఏమన్నా మన యోగా రోజు 1 గంటకి వేసినట్టు ఒక 24 అవర్స్కి ఇక్కడ మ్యాథ్స్ అవి వేస్తే బాగుంది భయ్య. అక్కడైతే చాలా దారుణంగా ఉంది భయ్య వెనకాల పరిస్థితి. చెట్టు పుట్ట నీడకి పరిగెడుతున్నారు. మామూలు లేదు ఇంకా. హలో గైస్, గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేస్తాను. ఇదే ఫైనల్. కొబ్బరికాయ కొట్టి ఆ గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేయబోతున్నాను. జై శ్రీమన్నారాయణ, జై సింహాద్రప్పనికి జై.